జరుగుతుంది ఇవాళ. ఇది ప్రజా సమస్య, ప్రజాగళం. ఇది పేదల పక్షాన జగన్ గారు గొంతెత్తితే దానికి కోటి గొంతులు కలిశాయి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకుని ఈ కార్యక్రమం నిలిపేసి ప్రైవేటీకరణకి మేము చేసేది తప్పు అనేది వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ప్రభుత్వం నడుపుతుందని ప్రకటిస్తే ఇక్కడితో ఈ ఉద్యమం ఆగుతుంది. లేదంటే జగన్ గారికి ఒక పేరు ఉంది, మాట తప్పడం మడమ తిప్పడని. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆడు ఎంత పెద్ద గొప్ప కార్పొరేట్ కంపెనీ ఆసుపత్రి తీసుకున్నా మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకుని ప్రభుత్వం నడిపిస్తుంది. వాళ్ళ కోటి సంతకాలు రేపు 18వ తేదీన జగన్ గారి నాయకత్వంలో మన గవర్నర్ గారికి ఇవ్వబోతా ఉన్నారు. గౌరవనీయ గవర్నర్ గారికి ఇచ్చి ఇది ప్రజాభిప్రాయం అని ఈ కోటి పత్రాలు కూడా అక్కడ తీసుకెళ్ళి చూపించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇవాళ దాడిశెట్టి రాజా గారు మా జిల్లా అధ్యక్షుడి నాయకత్వంలో ఈ కాకినాడ జిల్లా కార్యక్రమం ఇప్పుడే మీరు చూసారు. ర్యాలీ అంతా బాగా ఘనంగా జరిగింది. మా నాయకులందరూ పెద్దలందరూ వచ్చారు, కోఆర్డినేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఇతర పెద్దలు అందరూ కూడా. జిల్లా నుంచి ఎన్ని సంతకాలు సేకరించడం జరిగింది సార్? సుమారు 4 లక్షల పైచిలకు సంతకాల సేకరణ జరిగింది ఈ జిల్లా నుంచి, కాకినాడ జిల్లా నుంచి. ఇవన్నీ కూడా బోగస్ సంతకాలు అని చెప్పేసి కూటమి నాయకులు చెప్తున్న పరిస్థితి, దాన్ని ఎలా చూడాలండి? ఒక పని చేయండి, మేము డిజిటలైజ్ చేస్తున్నాం కోటి సంతకాల ఇన్ఫర్మేషను. మీకు కావాలంటే తీసుకుని మీ నచ్చిన వాళ్ళకి ఫోన్ చేయండి. అందులో పొరపాటున మీరు కానీ మీ తెలుగుదేశం కూడా తగిలితే మిమ్మల్ని అమ్మనాబూతులు తిట్టే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇంత మంచి పని చేస్తున్నాం కాబట్టే దాన్ని వ్యతిరేకిస్తూ ఈ ప్రైవేటీకరణ ఆపండి మహాప్రభు అని సంతకాలు పెట్టారు. అది వదిలేసి బోగస్ అందరూ మీకులాగా బోగస్ కార్యక్రమాలు చేస్తారా చెప్పండి? పచ్చకామిళ్ళ కళ్ళకి అన్ని పచ్చ కనబడినట్టు జగన్ గారు ఏం బోగస్ కార్యక్రమాలు ఎప్పుడు చేయరు. చూసారా జనప్రపంచనం? ఎక్కడన్నా చూసారా నాయకులు కార్యకర్తలు ఎలా ఉన్నారో? అది జగన్ అంటే. ఎందుకంటే జనం పక్షాన్ని నిలబడ్డాం కాబట్టి. మీకు సిగ్గు లేదు. తప్పులు చేసి 99 పైసలకి ఎకరం అమ్మేస్తుంటే 99 రూపాయలకి నిబ్బిస్తాను, అదే చాలా చౌక అని చెప్పాడా? క్వార్టర్ మంది ఇస్తానన్నాడా? 99 రూపాయలకి చౌక మంది నువ్వే చెప్పి 99 పైసలకి ఎకరం అమ్మేస్తున్నావు అంటే నీ గొప్పతనానికి, నీ ఘనతకి ఈ ప్రపంచంలో ఇంకెవరో సరిపోరు చంద్రబాబు అని మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అసలు ఆశ్చర్యపోతున్నారు. ప్రైవేటు కాలేజీల ముందు ప్రభుత్వ ఆసుపత్రిని బోర్డు కూడా పెడతామని చెప్పేసి ఇటీవల క్యాబినెట్లో మాట్లాడారు. చిత్రం ఏంటంటే భూమి ప్రభుత్వాన్ని, నిధులు ప్రభుత్వానివి, అందులో ఉన్న ఎక్విప్మెంట్ ప్రభుత్వాన్ని, మొత్తం దాని యాజమాన్యం ప్రభుత్వాన్ని. ఇప్పటి వరకు జీతాలు కూడా ప్రభుత్వం ఇస్తుందంట. బోర్డు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిని బోర్డు పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు ఒక చిట్కా చెప్పాడు, మొన్న క్యాబినెట్లో ఆమోదించారు. అంటే జనం అంతా అమాయకులు, ఈయన ఏం చెప్తే అది నమ్ముతారు, చెవిలో పువ్వులు పెట్టుకుని వింటారని అనుకుంటున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఇగో మా కాకినాడ